ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సజ్జనార్ గారు కొంత ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే సిట్ నేతృత్వం వహిస్తూ ఉన్నారో సజ్జనార్, ఆయన మీదే 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన్ని కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కోసమే సిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఆరోపణ. సజ్జనార్, నీ దందాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. మల్లన్న మాస్ వార్నింగ్. దందాల చిట్టా నిజంగా నువ్వు మునగాను అయితే అవి తీసుకో, ఫేస్ అవుట్ చేసి చూద్దాం. ఎందుకే ఈ సినిమా డైలాగులు, సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని మరి ఎందుకు అంత సాఫ్ట్ కార్నరు? మరి చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా. ఇప్పటిదాకా సజ్జనార్ గారు ఎక్కడ దాని మీద కనీసం ఒక ట్వీట్ కూడా చేయాలి. చట్టం అందరికీ సమానం అంటారు, ఎవరికి చుట్టం కూడా కాదు. మరి తెలంగాణలో నిజంగానే చట్టం అందరికీ సమానంగా ఉందా? ఏం జరుగుతోంది? ఓవైపు తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రస్థాయిలో ప్రకంపన సృష్టిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, ఇట్లా చాలామంది నాయకులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ విచారణ క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్, ఆయనే ఇప్పుడు ఈ సిట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీంకి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన వివాదాల్లోకి లాగబడుతూ ఉన్నాడు. అంటే సహజంగా సజ్జనార్ చుట్టూ వివాదాలు ఉంటాయా, లేదు అంటే వివాదాల్లోకే సజ్జనార్ను లాగబడతారా అన్నది అంతు చిక్కినటువంటి ప్రశ్న. ఎందుకంటే అది గడిచినటువంటి గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో దిశ ఎన్కౌంటర్ నుంచి మొదలుకుంటే ఆర్టీసీ చైర్మన్గా పనిచేసినప్పుడు సందర్భాల్లో కానీ, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్టు, అట్లాగే బెట్టింగ్ మాఫియాను అరికట్టడంలో సజ్జనార్ తీసుకున్నటువంటి అడుగులు, ఇట్లా అనేక అంశాలు తీసుకుంటే ఖచ్చితంగా సజ్జనార్ ఎప్పుడు కూడా వివాదాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సజ్జనార్ గారు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయన నోటీసులు పంపించారు. డిఫమేషన్ కింద ఆయన 2 రోజుల్లో వివరణ కోరుతూ ఉన్నారు. మరోవైపు ఆయన ఒక ట్వీట్ చేశారు. యాజ్ ఐ ఆల్వేస్ సే ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటూ సజ్జనార్ గారు చెప్తున్నారు. ఏంటి లా విల్ టేక్ ఓన్ కోర్స్ అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు సజ్జనార్ ఇప్పుడు మాజీ ఐపీఎస్ ప్రవీణ్కు నోటీసులు ఇచ్చారు. మరి నిజంగానే ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నట్టుగా సజ్జనార్ పైన ఏ ఆధారాలు లేకుండా నిరాధారితంగా ఇటువంటి ఆరోపణలు చేస్తారా? ఎందుకంటే ఆయన కూడా మాజీ ఐపీఎస్ అధికారే కదా. మరి ఆయన తెలియకుండానే ఇవన్నీ ఆరోపణలు చేస్తారా? లేదు అంటే ఇప్పుడు సజ్జనార్ ఎందుకు నోటీసులు ఇచ్చారు? నోటీసులో ఏముంది? మరి ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు ఏంటి? సజ్జనార్ వాదన ఏంటి? మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోకి తీన్మార్ మల్లన్న ఎందుకు ఎంటర్ అయినట్టు ఒకసారి పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి తాజాగా సజ్జనార్, ఎవరైతే కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఉన్నారో, ఆయన ఇచ్చినటువంటి నోటీస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ యూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్ వైల్ అడ్రసింగ్ ద ప్రెస్ ఆన్ 23/1/2026. అంటే తాజాగా నిన్న చేసినటువంటి స్టేట్మెంట్స్. మేడ్ స్టేట్మెంట్స్ అండ్ అలిగేషన్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ టు ద ఎఫెక్ట్ దట్ ద చీఫ్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 7 క్రిమినల్ కేసెస్ అండ్ ఫర్దర్ డిమాండెడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అనదర్ సిట్ టు ఇంక్వైర్ ఇన్ టు హిమ్. అంటే ఇప్పుడు ఎవరైతే సిట్ నేతృత్వం వహిస్తూ ఉన్నారో సజ్జనార్, ఆయన మీదే 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన్ని కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కోసమే సిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఆరోపణలు. అయితే ద సెట్ స్టేట్మెంట్ ఈస్ హైలీ డిఫమేటరీ, రెక్లెస్లెస్, irresponsible, misleading and has been made without disclosing any supporting particulars of verifiable material. By making such allegations publicly, you have not only attempted to lower the reputation and credibility of the SIT and its chief with false and insulting statements, but have also sought to obstruct the hinder the lawful discharge of official duties, besides causing serious prejudice to ongoing investigation and misleading the public. అంటే ఖచ్చితంగా మిస్లీడింగ్ చేస్తూ ఉన్నారు, రెక్లెస్నెస్గా ఉన్నాయి, డిఫమేటరీగా ఉంది అంటూ కూడా ఆయన నోటీస్ ఇచ్చి, యు ఆర్ హియర్ బై కాల్డ్ అపాన్ టు ఫర్నిష్ కంప్లీట్ అండ్ స్పెసిఫిక్ పర్టికులర్స్ ఆఫ్ ద ఎలిజెడ్ 7 క్రిమినల్ కేసెస్ పర్పోర్టెడ్లీ రిజిస్టర్డ్ అగైన్స్ట్ ద సిట్ చీఫ్ విత్ ఇన్ 2 days. 2 రోజుల్లో ఏమేమి కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని డీటెయిల్స్ అని ఏమేమి ఇమ్మన్నారు, క్రైమ్ నెంబర్స్, ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్, ఆ కేసులు ఎప్పుడు, ఈ అలజెడ్ కేసులు ఎప్పుడైతే ఉన్నాయో ఆ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ప్రజెంట్
ఆ కేసు యొక్క స్టేటస్ ఏ కోర్టు ప్రొసీడింగ్స్లో జరుగుతూ ఉన్నాయి, అట్లాగే ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడ నమోదైనాయి, ఈ అంశాలన్నింటినీ కూడా కోట్ చేస్తా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సజ్జనార్ గారు ఒక నోటీస్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ నోటీస్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తున్నారు సూటిగా, అసలు సజ్జనార్ గారికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం విచారించేసే నైతిక హక్కే లేదు. అంటే రెండోసారి ఏర్పడినటువంటి సిట్, ఎందుకు మొదటిసారి సిట్కి ఏమైంది అంటే ఏం తేల్చలేకపోయింది, అందుకనే ఇప్పుడు రెండోసారి సిట్ ఏర్పాటు చేసిందా అన్న డౌట్ను రైజ్ చేసే పరిస్థితి కూడా ఉంది ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత. అయితే ఇప్పుడు 7 కేసులు ఆయన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నట్టుగా 7 కేసులు చూస్తే ఎందుకు ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. సో ఇక్కడ స్పష్టంగా ఆయన భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే అలిపిరి దాకా పోలీస్ స్టేషన్లు సహా అన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు సజ్జనార్ గారు నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లు, కేసు ఎక్కడ దాకా ఉందని చెప్పడం పెద్ద విషయం కాదు. ఆధారాలు లేకుండా మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడి ఉండడు. ఎందుకంటే ఆయన కూడా మాజీ ఐపీఎస్ అధికారి, ఆయనకు కూడా ప్రొసీడింగ్స్, లా ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది స్పష్టంగా తెలుసు. మరి ఇటువంటి సందర్భాల్లో అప్పుడు ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు గతంలో 2015లో జరిగిందో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, సోషల్ మీడియాలో అంతా కూడా ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వీడియోలను కూడా పూర్తి స్థాయిలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే బ్రీఫ్డ్ మీ అని ఆ రోజు చంద్రబాబు గారు ఆడియో వైరల్ అయిందో, ఆ ఆడియో బేస్ కానీ ఇప్పుడు సజ్జనార్ గారి మీద గతంలో ఇంటెలిజెన్స్ అధికారులందరి మీద కూడా కేసులు నమోదైనట్టుగా ఆ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. మరి ఇది ఇంత క్లియర్గా ఉంటే మరి ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సజ్జనార్ గారు కొంత ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆయన మాట తీరు కానీ, ఆయన విధానం చూసినా ఒకప్పుడు ఎంతో హానెస్టీగా ఉన్నటువంటి సజ్జనార్ గారు మరి ఆయన హిడెన్ ఉద్దేశము లేకుంటే ఆయన ఏదో ఆశించి చేస్తున్నట్టుగా కొంత కనిపిస్తోంది గత కొంతకాలంగా చూస్తే. ఎందుకంటే రీసెంట్గా జర్నలిస్టుల అరెస్ట్ విషయంలో కూడా సజ్జనార్ గారికి ఎవరైతే ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నటువంటి ఎన్టీవీ దొంతు రమేష్ ఆయన సూటి ప్రశ్నలతోటి సుదీర్ఘమైనటువంటి 10 నిమిషాల వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అది కూడా పోస్ట్ చేశారు ఆయన. దానికి ఇంతవరకు సమాధానం లేదు. మరి సజ్జనార్ గారు ఆ రోజు రియాక్ట్ అయినటువంటి విధానం చూస్తే, నేను ఎక్కడున్నా పట్టుకొస్తా, ఏం చేసినా తీసుకొస్తా, అంటే అర్ధరాత్రి బద్దలు కొట్టి తీసుకొస్తా, ఇవన్నిటికి కూడా కొంత ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత అంటే ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేసేలాగా కనిపిస్తుంది. ఆ రోజు ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీరందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాము, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ
చట్టం తన పని సార్, చేస్తుంది. మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సిఇఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ఎందుకు తెలిసి మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారనే ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? సో ఎందుకు పారిపోతున్నారు అన్నదానికి దొంతు రమేష్ రీసెంట్గా వీడియో బయటికి రిలీజ్ చేశారు, బాగా వైరల్గా మారింది. ఇక ఇప్పుడు సీన్లకి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన ఎంట్రీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు గతంలో తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఆయన అప్పట్లో ఆయన సొంత వీడియోలకు పెట్టినటువంటి థంబ్నెయిల్స్ బాగా వైరల్గా మారుతా ఉన్నాయి. విస్తృతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ ఉంది ఈ యొక్క అంశం. ఎందుకంటే ఇప్పుడు సజ్జనార్ గారు నిజంగా ఇంత హానెస్ట్గా, ఇంత మంచి పేరు గలటువంటి సజ్జనార్ గారు ఇప్పుడు ఈయన డైరెక్ట్గా అటాక్ చేశారు సజ్జనార్ గారిని, తీన్మార్ మల్లన్న. మరి ఆనాడు ఎందుకు తీన్మార్ మల్లన్న గురించి కనీసం ఒక నోటీస్ లేదు, తీన్మార్ మల్లన్న గురించి కనీసం ఆయన పిలిచి వివరణ అడిగినటువంటి దాఖలాలు లేవు, కనీసం ఈ పోస్టులు తీయించినటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన ఏకంగా పోలీస్ వ్యవస్థని, హైదరాబాద్ సిపి గారు ఉన్నటువంటి సజ్జనార్ని డైరెక్ట్గా సవాల్ చేశారు. మరి ఆ సవాల్ మీద ఆయన ఇప్పటిదాకా ఎక్కడ కూడా రియాక్ట్ అయినట్టు కనపడలేదు. అంటే గతంలో ఐబొమ్మ రవి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆ అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున సవాల్ విసిరాడు తీన్మార్ మల్లన్న. ఒకసారి చూడండి, నువ్వు నిజంగా మొనగాడివైతే సజ్జనార్కు తీన్మార్ మల్లన్న ఛాలెంజ్, ఇట్లా ఛాలెంజ్ చేసినాడు. మరి ఇక నెక్స్ట్ చూస్తే ఇది చూడండి, సజ్జనార్ నీ దందాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, మల్లన్న మాస్ వార్నింగ్. దందాల చిట్టా. మరి నిజంగా తీన్మార్ మల్లన్నకి ఆ రోజు పిలిచి అడగాలి కదా, మీరు ఎట్లా ఇది డిఫర్మేటరీ కిందకి రాదా? ఇది కూడా ఖచ్చితంగా ఆయన డిఫర్మేటరీ కిందకి వస్తుంది. ఆయన స్థాయి తగ్గించేలాగా ఒక పోలీస్ అధికారి హైదరాబాద్ ఇంత పెద్ద నగరానికి కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయనకు డైరెక్ట్గా ఆయన గతంలో దిశ కేసు అప్పుడు ఎప్పుడైతే ఆయన గన్తో ఉన్నటువంటి ఫోటోని పెట్టి మరి ఐబొమ్మ రవి మీద ఇంత డైరెక్ట్గా సజ్జనార్కి కౌంటర్ చేశారు మల్లన్న. ఇది చూడండి, ఐబొమ్మ నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, సజ్జనార్కు మల్లన్న మాస్ వార్నింగ్. మరి ఇంత డైరెక్ట్గా చేస్తే దాని మీద మరి ఎందుకు అంత సాఫ్ట్ కార్నరు? మరి చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా. మరి మల్లన్నకు ఒక తీరున, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక తీరున ఉండటం ఎంతవరకు కరెక్ట్? ఇది తెలంగాణ సమాజం హర్షిస్తుందా? ఇటువంటి పోలీసింగ్ ఒక రకంగా తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు ఉండింది గత 10 ఏళ్ళుగా, చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనుకున్నారు. మరి ఇప్పుడు అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతున్నటువంటి తరుణంలో, ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు సజ్జనార్ గారు ఎందుకు ఈ విధంగా అడుగులు వేస్తున్నారు అన్నది ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇది చూడండి, మల్లన్న మాట్లాడినటువంటి మాట, 5 రూపాయల మక్క కాంతితో 850 రూపాయలు వసూలు చేస్తామండి. వీళ్ళుగా సజ్జనార్ గారు, వీళ్ళు దొంగలు, వీళ్ళు తెచ్చి తట్టుకున్న బేల్స్ ఒకటి తటా 2 కొట్టు ఇలా కాళ్ళకాడ సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చేస్తుందో వచ్చి ఎక్కడరా ఈ 5 రూపాయల కంకికి 800 రూపాయలు ఎట్లా వసూలు చేస్తారా అని అడుగు. పాప్కార్న్ థియేటర్లో పాప్కార్న్ దారకార్తనం అవుతుంది. కానీ ఆయన మాకు సవాల్ ఇసిరితే ఎట్లు ఏముండదు నోటపీసు, మీతోటి ఏమీ కాదు, మీకంటే ఎక్కువ సీసీ కెమెరాలు పోలీస్ కుక్కలే పనిచేస్తాయి. ఆ కుక్కలు ఉన్నాయిగా, అవి సీసీ కెమెరాలు లేకపోతే మీరు గుడ్లేలా పెట్టి చూదురు. ఏమిటికి ఏమీ లేదు సజ్జనార్ గారు, మీరేదో మీకు మీరు హీరో అనుకుంటున్నారు, హీరోలకు హీరో అనుకుంటా ఉన్నారు. కానీ అది బంద్ చేయదు. ఆ డైలాగులు అంతా జనం చూసి ఉన్నారు. నువ్వు చేసిన ఏకంగా మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ, అంటే ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, సీసీ కెమెరాలు పోలీస్ కుక్కలే మీకంటే బెటర్గా పనిచేస్తాయని ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏకంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రిటీకి దెబ్బతీసేలాగా ఉన్నాయి. నాట్ ఓన్లీ సజ్జనార్ గారి డిఫర్మేటరీ, ఆయనకు ఒకరికే అవట్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు సజ్జనార్ గారు ఏమీ రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు కనీసం ఆ వీడియోను కూడా డిలీట్ చేయించినటువంటి పరిస్థితి లేదు? ఆనాడు ఎంక్వైరీనో లేకుంటే విచారణ ఎందుకు మీరు ఆ విధంగా స్టేట్మెంట్స్ చేయాల్సి వచ్చింది? ఒక జర్నలిస్ట్గా కూడా కాదు, తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ కమ్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ.
మరి అధికార పార్టీ ఎమ్మెల్సీకి ఒక తీరున, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్కి ఒక తీరున చట్టం పనిచేస్తుందేమో తెలంగాణలో ఈ రెండు ఘటనలకే మనకు అర్థమవుతోంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను first time- ఈయన చెప్పాడు ఐబొమ్మ విషయంలో మీరు పట్టుకొచ్చింది ఏం లేదు, ఆయన భార్య వస్తే ఐబొమ్మని రవిని పట్టుకున్నారు కానీ మీరు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు అనే అంశాన్ని కూడా ఆయన ఎట్లా చెప్పారు చూడండి ఒకసారి. ఇక్కడ సజ్జనార్ గారి ప్రెస్ మీట్ ఎవరు నాకు క్లిప్ పంపించినారు. సజ్జనార్ గారు దమ్ముంటే పట్టుకొని సవాలు విసిరాడు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. నిన్ను చూసి నవ్వారనో ఏడవారనో అర్థమైతలేదు సజ్జనార్ నాకు. ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్నా ఆయన వాసన పసిగట్టేటియా? కనీసం సవాలు వేస్తే ఇట్లుంటది అన్నావు కదా. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో. సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు. సైబర్ క్రైమ్ లో ట్రేస్ అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానివి అయితే అవి తీసుకో, ట్రేస్ అవుట్ చేసి చూద్దాం. ఎందుకే ఈ సినిమా డైలాగులు, సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళ సంసార్లా వాళ్ళు ఏమన్నా ₹100 దాన్ని ₹1000 టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లెక్క, వాళ్ళకు నువ్వు హీరో లెక్క. ఎన్నడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసినావే? అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంతా. ఐబొమ్మ రవి అనేటోడు నిజంగా వానికి వాట్సాప్ చెప్తా ఉన్నా నేను. ఇది చూడండి, సజ్జనార్ గారు దిశ ఎన్కౌంటర్ తర్వాత ఎంత మంచి పేరు వచ్చిందో, అది సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఆయన ఎంటైర్ కెరీర్లో నువ్వు చేసినవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లే కదా అని డైరెక్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ తీన్మార్ మల్లన్నది. మరి అటువంటి సందర్భాల్లో ఆయన కెరీర్ మీద, ఆయన సర్వీస్ మీద మాట్లాడినటువంటి మల్లన్నకి అసలు ఏమి, కనీసం ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్స్, ఆరోపణలు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పటిదాకా సజ్జనార్ గారు ఎక్కడ దాని మీద కనీసం ఒక ట్వీట్ కూడా చేయాలి. మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ విషయంలో ఆయన స్టేషన్ పేర్లు కూడా చెప్పారు. ఆయన ఏమి వేగ్గా కామెంట్స్ చేసింది కాదు. ఖచ్చితంగా ఆయన 2 రోజుల్లో వివరణ ఇస్తారు. ఆయన కేసుల పరంపర ఏంది, దాని కథా కమమీష్ అంతా కూడా సబ్మిట్ చేస్తారు. మరి అప్పుడు సజ్జనార్ గారు ఏం చేస్తారు? అంత వేగ్గా స్టేషన్ పేర్లతో సహా కేసులు నమోదైనటువంటి వ్యవహారాన్ని ఆయన అంత ఈజీగా చెప్పుండరు. గతంలో పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది, ఆడియోలు వైరల్ అయినాయి, వీడియోలు వైరల్ అయినాయి. ఆ డబ్బు సంచుల వీడియోలు ఇప్పటికి కూడా ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. అది చరిత్రలో చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర ఏం కాదు. ఇప్పుడు కొందరు పేర్లను చెరిపేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఎవరు చెరిపేయాలనుకున్నా చెరగనటువంటిది చరిత్ర. కాబట్టి సజ్జనార్ గారు కొంత చట్టం అందరికీ సమానంగా ఉండేలాగా చూసుకుంటే తెలంగాణ సమాజం కూడా ఖచ్చితంగా హర్షించే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న పైన సజ్జనార్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.